ఫ్రెండ్స్, 'బిగ్ బాస్'లో ఇంకా 1 మంత్ అయితే టైం ఉంది 'బిగ్ బాస్' అయిపోవడానికి. కానీ ఇప్పటికే 'బిగ్ బాస్' విన్నర్ ఎవరని ప్రతి ఒక్కరికి 'బిగ్ బాస్' ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిపోయింది. సో, తనూజ అయితే 90% ఆమె గెలుస్తుంది. ఎందుకంటే అలా ఉంది. సో, ఏది జరిగినా ఏ ఓటింగ్ జరిగినా యూట్యూబ్‌లో ప్రతి ఓటింగ్‌లో తనూజ టాప్ 1 గాని, 2 గాని ఉంటుంది. సో, నెక్స్ట్ ఇమ్మాన్యుల్ ఉంటాడు, లేకపోతే కళ్యాణ్ ఉంటాడు. సో, వీళ్ళ ముగ్గురులోనే తిరుగుతుంది తప్ప ఇంక రీతు ఏమి ఈసారి గెలిచేట్లా లేదు. సో, దివ్య కూడా మధ్యలోనే వెళ్ళిపోతుంది. సో, మిగతా వాళ్ళు సంజన వీళ్ళంతా వెళ్ళిపోతారు. కానీ టాప్ 1, 2లో ఉండేది మాత్రం ఒక తనుజాను, ఇమ్మాన్యుయలే ఉంటారు. సో, దాంట్లో కూడా కప్పు కొట్టేదైతే ఈసారి తనుజ కన్ఫర్మ్. ఎందుకంటే తనుజకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లాంటిది. సో, 'ముద్ద మందారం' సీరియల్ ఇప్పటికొచ్చి 10 ఏళ్ళు అవుతుంది. సో, 10 ఏళ్ళైనా ఇప్పటికీ లేడీస్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందంటే తనుజకి ఏ ఓటింగ్ పెట్టినా, ఏ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూస్ 'ఆదిరెడ్డి' కానీ, మై రివ్యూస్, టాప్ వ్యూస్. సో, ఇంకా బిగ్ బాస్ ఛానల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్ పెట్టిన ప్రతి ఒక్క ఓటింగ్‌లో టాప్‌లో ఉంటుంది తనుజ. సో, మా ఇంట్లో నా వైఫ్‌ని అడిగినా, మా పాపని అడిగినా కూడా తనుజనే అంటారు వాళ్ళు. తనుజనే గెలిచాలి ఈసారి. తనుజ కంపల్సరీ గెలుస్తుంది. నా ఓటు తనుజకే అని చెప్తున్నారు. సో, ఎంత ఫాలోయింగ్ ఉందంటే ఒక సీరియల్ ద్వారా వచ్చిన తనుజకి ఫ్యాన్ ఫాలోయింగ్ నిజము. ఖచ్చితంగా ఈసారైతే ఓటింగ్ ప్రకారం అయితే తనుజ అయితే కంపల్సరీ ఈసారి 'బిగ్ బాస్' విన్నర్ ఈసారి. ముందే డిసైడ్ అయిపోయింది 1 మంత్ ముందే. సో, లాస్ట్ టైం కూడా ఇట్లనే నిఖిల్ గెలుస్తాడని అందరికీ తెలిసిపోయింది లాస్ట్ 1 మంత్. ఎవరన్నా ఇంక ఆడని, ఎందుకంటే నిఖిల్ ఎలా ఆడుతున్నాడో, నిఖిల్ ఎంత జెన్యూన్‌గా ఉన్నాడో, గేమ్స్, ఫిట్‌నెస్ కానీ, టాస్క్‌లు కానీ ప్రతిదీ అట్లే అన్నాడు నిఖిల్. అందుకే ఆల్రెడీ తెలిసిపోయింది నిఖిలే గెలుస్తాడని. పెద్దగా చెప్పేదేం లేదు. ఖచ్చితంగా నిఖిలే గెలిచాడు. సో, ఈసారి కానీ తనుజ అయితే కంపల్సరీ గెలవబోతుంది. కానీ ఒక్కటి మైండ్‌లో ఉంది అందరికీ ఏమంటే, కమెడియన్ టైటిల్ కొట్టలేడా 'బిగ్ బాస్' అనేసి. ఈసారి ఇమ్మాన్యుయల్ కొడితే ఆ లోటైతే తీరిపోతుంది. కమెడియన్ లాస్ట్ టైం అవినాష్ అయితే చాలా సేమ్ ఇట్లా ఇమ్మాన్యుయల్ ఎట్లా నవ్విచ్చినాడో, అవినాష్, రోహిణి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి వాళ్ళని చాలా అంటే 'బిగ్ బాస్' సక్సెస్ చేసినారు. లాస్ట్ సీజనే పెద్ద ఇంట్రెస్ట్‌గా లేదు. ఈ సీజన్ కూడా ఇంట్రెస్ట్‌గా అనిపియలేదు. కానీ కమెడియన్ అయితే టైటిల్ కొట్టాలనే ఒక గ్యాప్ అయితే ఉంది. సో, ఈసారి ఆ గ్యాప్ ఇమ్మాన్యుయల్ ఏమన్నా తీరుస్తాడో చూడాలా. లాస్ట్‌లో ఏమన్నా ఫైనల్‌లో ఫిజికల్ టాస్క్‌లో ఏమన్నా తనుజ లాస్ట్‌లో ఓడిపోతే తప్ప, ఓటింగ్ ప్రకారం పోతే తనుజ అయితే కంపల్సరీ విన్నర్ అవుతుంది. ఈసారి ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్‌ని అయితే 'బిగ్ బాస్'లో చూడబోతున్నాము. సో, కావాలి, ఎందుకంటే ఇప్పటివరకు 8 సీజన్‌లు అయినాయి. ఒకసారైనా అమ్మాయి అయితే గెలిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బై ఫ్రెండ్స్.